పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో, తన ఎడల ఎందరు విశ్వాసముంచితిరో వారందరూ కూడా దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చిన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారినందు విశ్వాసముంచి ఆయన అంగీకరించుట అనగా యేసు ప్రభువారు మన కొరకు శిలువలో మరణించి ఉన్నాడని, ఆయన శిలువలో రక్తం కార్చి ఉన్నాడని, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణని, యేసు ప్రభువు తిరిగి మరణాన్ని జయించి లేచి ఉన్నాడని మనం నమ్మినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా పాపులమైన మనము పరిశుద్ధులుగా తీర్చబడతాము. ప్రభు బిడ్డలుగా, ప్రభు కుమారులుగా, కుమార్తెలుగా మనం ముద్రించబడతాము. ప్రియులారా, మనము ఈ లోకంలో క్రీస్తు యొక్క రక్తంలో కడగబడకపోతే అపవాది కుమారులుగా, అపవాది కుమార్తెలుగానే నిలిచిపోతారు, నరకానికి వారసులు అవుతారు. ప్రియులారా, యేసు ప్రభువు మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా తీర్చి ఆయన ఇచ్చే పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయాలని ఆశపడుతున్నాడు కనుక యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కావాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.